హలో ఫ్రెండ్స్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మార్నింగ్ ఉదయం 7 o'clock సుదర్శన్ 35లో చూడడం జరిగింది. థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది, క్రౌడ్ ఎలా ఉంది, రిలీజ్ ప్రభంజనం ఏ రేంజ్లో క్రియేట్ చేసి పెట్టబోతుంది సలార్ మూవీ అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇండియాలో ఫస్ట్ ఫ్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ రెబల్ స్టార్ ప్రభాసే. 2 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సలార్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఈ రోజు నుంచి 10th క్లాస్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ థియేటర్ దగ్గర ఒక కొత్త సినిమా సమ్మరు హాలిడే టైంలో రిలీజ్ అవుతే ఎలాంటి క్రౌడ్ ఉంటుందో ఆ రేంజ్లో సెలబ్రేషన్ కానొచ్చింది, ఆ రేంజ్ క్రౌడ్ కానొచ్చింది. ఆర్టిస్ట్ ఎక్సోడ్ ఉదయం మార్నింగ్ సంధ్య పోయినా, సంధ్య 35 అయినా, దేవి వచ్చినా కానీ తర్వాత సుదర్శన్ 35 అయినా ఆర్టిస్ట్ ఎక్సోడ్ మొత్తం జమ అయిపోయింది. ఎక్కడ పోయినా సలార్ హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇచ్చినాయి. ఇక థియేటర్లో సలార్ మూవీ రిలీజ్ 2 సంవత్సరాల క్రితం చూసినాం కదా, అంత ఎగ్జైట్మెంట్ ఏముంటుంది అంటే థియేటర్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎలాంటి గూస్ బంప్స్, ప్రభాస్ ఇంట్రడక్షన్ అప్పుడు ఎలాంటి థియేటర్ మొత్తం షేక్ అయిందో మళ్ళీ అంతకు మించి అనే రేంజ్లో సుదర్శన్ 35లో ఒక ఊగిపోయింది థియేటర్. అయితే ప్రభాస్ ఇంట్రడక్షన్ నిజంగా ఒకటి, అది పట్టే చైన్ నరంతో ఉంటే షాట్ కదా అది ఒకటి, ఆ షాట్కి అయితే థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది ఆ రేంజ్. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ కాటేరమ్మ తల్లి అయితే ఆ కత్తులు పట్టినప్పుడు ప్రభాస్ డైలాగ్ అయితే మామూలు గూస్ బంప్స్ కాదు, థియేటర్ మొత్తం షేకే. ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఇలాంటి అవుట్ స్టాండింగ్ మాస్ ఎంటర్టైనర్, హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ థియేటర్లో మాత్రం అభిమానులకు గూస్ బంప్స్ అంతకు మించిన రేంజ్లో సుదర్శన్ 35 ఊగిపోయింది. థియేటర్ మొత్తం ఎక్కడ సెలబ్రేషన్ ఎలాంటి లేకుండా పోలీసు బందోబస్తు, కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలాంటి బందోబస్తు ఉన్నదో ఈ రోజు అయితే ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లో పోలీసు బెటాలియన్, ఎలాంటి కెమెరా అలౌడ్ చేయకుండా, ఎలాంటి సెలబ్రేషన్ చేయకుండా అభిమానులు మాత్రం థియేటర్ లోపల నరాలే వైబ్రేషన్, రక్తం పొంగేలా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ రేంజ్ ఊపుగానే వచ్చింది థియేటర్ మొత్తం. ఒకసారి చూస్తుంటే లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు 2వ పార్ట్ కూడా స్టార్ట్ అయితే బాగుండు, ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ ఇప్పుడు రిలీజ్లో కూడా కలిగించిందంటే ఈ సినిమా 2వ భాగం మీద ఎలాంటి అంచనాలు ఉంటాయి అనే దానికి ఉదాహరణ. నేనైతే మొదటి రోజు చూసినప్పుడు ఎలాంటి ఎంజాయ్మెంట్ చేసినో ఈరోజు 7 o'clock మాత్రం అంతటి గూస్ బంప్స్ వచ్చినాయి. చూస్తుంటే చాలా సినిమాలు, కొత్త సినిమాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు రిలీజ్ అయితే, ఏవి ఎవడు పట్టించుకోవట్లేదు. సలార్ రిలీజ్ గత వారం రోజుల నుంచి బుకింగ్ ఓపెన్ చేసినా కానీ ప్రతిరోజు 24 గంటల్లో 24,000 30,000 టికెట్లు అంటే 2 సంవత్సరాల క్రితమే రిలీజ్ అయిన సినిమా ఒక పక్క నెట్ఫ్లిక్స్లో 2 సంవత్సరాల పాటు ట్రెండింగ్లో కొనసాగుతుంది. రిలీజ్కి ఇలాంటి రెస్పాన్స్ దక్కడం అంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అవనుంటే హైయెస్ట్ రికార్డులు నా ఖుషి కానీ, మురారి కానీ, అన్ని సీతమ్మ వాకిట్లో కానీ అన్ని రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఒక పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జాము, 10th క్లాస్ ఎగ్జాము, ఇంటర్ ఎగ్జాము, యూత్ మొత్తం ఎగ్జామ్ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఓన్లీ మాస్ ఫ్యాన్స్ థియేటర్లో ఏం రాస్తారనైనా, ఏం పబ్లిక్ ఉంది. ఓ హాలిడే టైంలోనో, కరెక్ట్ ఒక సినిమాల పోటీ లేని టైంలోనో, ఒక మంచి హాలిడే ఫెస్టివల్ టైంలో రిలీజ్ చేసి ఉంటే డే 1 10-15 కోట్లు కొడుతుంది ఈ సినిమాకు. ఉన్న ప్రజెంట్ నాకు తెలిసిన క్రేజ్ బట్టి చూస్తుంటే సినిమా 3 కోట్లు వచ్చింది అనుకో, ఫస్ట్ డే రోజు ఆల్ టైమ్ రికార్డు కొట్టినట్టే. ఏ సినిమా ఖుషి రిలీజ్ అయినప్పుడు 31st, నెక్స్ట్ డే హాలిడే January 1, ఇలాంటి హాలిడే టైంలో ఎలాంటి సినిమాలు లేవు, ఆ టైంలో రికార్డు కొట్టింది. మొన్న మురారి కూడా కరెక్ట్ రిలీజ్ టైం హాలిడేస్ చూసి రిలీజ్ చేశారు. సీతమ్మ వాకిట్లో కూడా ఎలాంటి ఎగ్జామ్ టైం లేకుండా. కానీ సలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల మొత్తం హాలిడేస్, ఇది ఎగ్జామ్ నడుస్తున్నాయి, అయినా కానీ ఈ రేంజ్ కలెక్షన్ అంటే మాస్ ఫ్యాన్ బేస్. అదే కరెక్ట్ టైంలో రిలీజ్ అవునుంటాయి సినిమా, అన్ని రికార్డులు ఎగిరిపోతున్నాయి. రిలీజ్లో నెంబర్ 1 స్థానంలో నిలుస్తున్నాయి. అంతటి క్రౌడు, అంతటి ఊపు థియేటర్ల దగ్గర స్పష్టంగా కానొచ్చింది. ఏ సినిమా, కొత్త సినిమాకే రిలీజ్ ఎగ్జామ్ టైంలో థియేటర్ల దగ్గర ఎవడు కానరాడు. కానీ 2 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమాకు నెట్ఫ్లిక్స్లో దుమ్ము లేపుతుంది. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం అంటే ఇంకా ఆల్ టైమ్ రికార్డ్ అనకి ఏం చెప్పాలి. నాకు తెలిసి ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ అయింది కాబట్టి ఆల్ టైమ్ రికార్డు, అన్ని రికార్డులు ఎగిరిపోయినట్టే ఈరోజు కలెక్షన్స్తో. దట్ ఈజ్ రెబల్ ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా
ఎన్ని రోజులు ఎంత థియేటర్లో చూసినా కానీ గూస్ బంప్సే. అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో ఎలాంటి సినిమా తీస్తాడో కానీ ప్రభాస్ అభిమానులకు మాత్రం ఒక మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు సలార్ మూవీ. రెండో భాగం మాత్రం నాకు తెలిసి కేజీఎఫ్ అమ్మ మొగుడు అయిపోతుందేమో, ఆ రేంజ్లో ఉంటుందేమో. ఇంకా రెండో భాగం సలార్ 2 అయితే ప్రభాస్ బర్త్డేకి రిలీజ్ చేసినట్టే ఈ సినిమా నాకు తెలిసి మొదటి రోజు 20 కోట్లు కొట్టేదేమో ఈ సినిమా. ఇప్పుడు 10 కోట్లు 7 కోట్లు 8 కోట్లు వస్తే ఆల్ టైమ్ రికార్డులు అని కొన్ని సినిమాలు పేపర్ యాడ్ వేసుకుంటున్నారు. కానీ ఈ సినిమా ప్రభాస్ బర్త్డేకి రిలీజ్ అయిన ఉంటే ఫస్ట్ డేనే 20 కోట్లు కొట్టేది. అంత దమ్ము, కంటెంట్, చూడాలనిపించే ఎగ్జైట్మెంట్, మాస్ ఎలివేషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా అప్పుడు పోటీలో రిలీజ్ అయ్యే 700 కోట్లు కొట్టింది. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ ఉన్నటువంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీ డంకీ మూవీకి పోటీగా ఒకేసారి రిలీజ్ అయ్యి అటు హిందీలోను, తమిళ్లోను, తెలుగులోను భారీ పోటీలో రిలీజ్ అయ్యి ఆ రేంజ్ కలెక్షన్స్ అంటే అప్పుడు సోలో రిలీజ్ దొరకలేదు. ఇప్పుడు కరెక్ట్ టైంలో రిలీజ్ కాలేదు రిలీజ్ సలార్. అందుకే అప్పటికి సలార్ మాస్లో క్రేజ్ తగ్గదు. నాకైతే సెకండ్ టైం కూడా అదే గూస్ బంప్స్, అదే ఫీల్ కలిగింది. నైజాంలో ప్రభాస్ క్రేజ్ మాత్రం రోజు రోజుకు దాని లెక్క వేరే. ఎందుకంటే 100 కోట్ల మూవీస్ నైజాం అట్లా ఉన్నాయి. కల్కి కానీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఎక్కడ థియేటర్లో మళ్ళీ మిస్ కాకుండా సలార్ చూడండి. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.